నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం, సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం, సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకాసు వార్త 18వ అధ్యాయము 27వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభువా, ఇది ఎలా జరుగుతుంది, నాకు టెన్షన్గా ఉంది, నీవు నాకు ఏదైనా ఒక అద్భుతం చేయి, నాతో మాట్లాడని అడుగుతున్నావు. దేవుడిని మనం ఆలకించి పరలోకం నుండి ప్రార్థనా శక్తి ద్వారా నీకు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రకటన దేవుడు చేస్తూ ఉన్నారు. లూకాసు వార్త 18వ అధ్యాయం 27, లూక్ చాప్టర్ 18 వర్స్ 27. ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. ప్రియులరా, ఇది యేసు ప్రభు వారు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము. నేను ఈ పని చేయలేకపోతున్నాను, నేను చేయలేను, నా వల్ల కాదు, ఈ రుణాలు, ఈ బాధలు తీర్చడం నా వల్ల కాదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను అంత ధనం సంపాదించలేను, నా వల్ల కాదు, నాకు అంత కష్టము చేపడలేను, ఇంక నేను నాకున్న బలమంతటితో నేను పని చేసిన, డే అండ్ నైట్ నేను వర్క్ చేసినా కానీ నాకు అంత ధనము నేను సంపాదించలేను, ఈ పడిపోయిన గోతులో నుండి నేను లేవబడలేను, ఎవరూ నన్ను లేవనెత్తరని అనుకుంటున్నావేమో. దేవుడు ఈ దినము నీతోనే మాట్లాడుతూ ఉన్నాను. ఈ మనుషుడిని నేను మార్చలేను, నా వల్ల కాదు, నేను ఎంత ఏడుస్తున్నానో, ఎంత ప్రార్థిస్తున్నానో, ఎన్ని రకాల ట్రీట్మెంట్లు చేయించానో, ఈ మనుషుడు మారుతాడు అని ఏడ్చావు కదా, ఈ మనుషుడిని నేను మార్చలేను, ఈ మనుషుడిని ఏ మనుషులు మార్చలేరు,
ఏ శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఏ విధమైనటువంటి మనుషులు ఈ లోకంలో ఎవ్వరూ మార్చలేరు అనుకున్నావు కదా. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము అని ఈ దినము దేవుడితో మాట్లాడుతున్నది ఏంటంటే, ఆ మనుషుడిని, నీ భర్తని, నీ బిడ్డని, నీ కుమారుణ్ణి, కుమార్తెని, ఏ మనిషి విషయంలో ఇంక ఈ మనిషి మార్చలేమనుకున్నావో దేవుడు మార్చుచున్నాడు. ఆమేన్. సౌలుని పౌలుగా మార్చినట్లుగా దేవుడు నీ యజమానుడికి మారు మనసిస్తూ ఉన్నాడు. దేవుడు నీ కుమారుల్లో గొప్ప మార్పు దయచేస్తూ ఉన్నాడు. నేను కట్టలేను, నా వల్ల కాదనుకుంటున్నావు, కానీ దేవుడు నీ చేత కట్టిస్తున్నాడు. ఆమేన్. నీకు అసాధ్యం అవ్వచ్చు. నా అత్తమామలు అంత ఇవ్వలేదు, మాకు అంత లేదు, మేము ఇద్దరం కష్టపడ్డాం, నా కుటుంబం అంతా కష్టపడ్డా, మేము అంత పని చేయలేమని అనుకుంటున్నామేమో. దేవుడు నీకు మాట ఇచ్చాడు, ఆయన దానిని నెరవేర్చడానికి ఆయనకు సాధ్యమే. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, మనుషులకు అసాధ్యమైనది. ఈరోజు వాగ్దానము, నీవు చేయలేను, నా వల్ల కాదు, నేను మార్చలేను, నేను కట్టలేను, నేను వెళ్ళలేను అనుకుంటున్నావు కదా, దేవుడు నీ పక్షముగా ఉండి పని జరిగించుచున్నాడు. పరిశుద్ధాత్ముడే నీ పక్షముగా ఉండి నిన్ను ముందుకు నడిపిస్తున్నాడు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. ఆమెన్. ఏమూరు మండలము. ముందుగా మా ఇంటి పక్క వాళ్ళు ఇక్కడికి వస్తే నాకు కరోనా ఇంజెక్షన్ చేస్తే అవి బాగా నొప్పులు వచ్చినాయి. నొప్పులు వస్తే ఆ నొప్పులకి వాళ్ళు ప్రార్థనా శక్తి నూనె ఇచ్చారు. ఆ నూనె తీసుకుని నేను రాసుకున్నాను. నేను రాసుకున్నాక నాకు కొంచెం తగ్గింది. నేను వెళ్ళాలి ఇక్కడికి అని చెప్పి నేను 4 నెలలు వచ్చాను. వచ్చినాక బాబుకు 16 సంవత్సరాలు బాబుకు వచ్చినాక పాప పుట్టింది. నాకు ఆపరేషన్ చేశారు. ఇవాళకి 24 రోజులు పాపకి. నేను ఇంకా బాబుని, మా భర్తని తీసుకుని వచ్చేసాను. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. భర్త పేరు నెహ్రూ. వీరు తంగెళ్లపాడు, గుంటూరు జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత గర్భఫలం కోసం ఇక్కడ తైలాభిషేకానికి వారు వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి వారి తల్లిగారికి ఒక ఫలం ఇచ్చి పంపించినప్పుడు అది తీసుకొని వెళ్ళి తల్లి తన బిడ్డకి ఇచ్చినప్పుడు తన గర్భం ధరించింది. తర్వాత కవల పిల్లలు ఉన్నారు అని చెప్పారు, కానీ తనకి నెలలు నిండక ముందే డెలివరీ అవ్వడం వల్ల పిల్లలు బ్రతుకుతారనేది చెప్పలేము, 3 ప్రాణాలకి ప్రమాదమే అన్నారు డాక్టర్ గారు. కానీ వారి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన తైలాభిషేకం నుండి వారు రాసి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేశాడు. 2 బిడ్డలు ఆరోగ్యంగా పుట్టారు. చక్కగా 3 ఆరోగ్యంగా ఈరోజు మన ముందు సాక్షులుగా ఉన్నారు. దేవుడు ఈ సాక్ష్యం దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మరి పాస్టర్ గారికి నా వందనాలు. మేము మంగళగిరి నుంచి వచ్చాము. నాకు పెళ్ళయి మరి ఇప్పుడు 25 సంవత్సరాలు. పాప పుట్టింది ఫస్ట్, పాపకి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఇప్పుడు బాబు పుట్టాడు. మరి ఇక్కడికి వచ్చినాకే దేవుడి నామకు వందనాలు. మరి నాకు కడుపుతో ఉన్నాక 7 నెలల దాకా నాకు తెలియదు. 7 నెలలు నాకు తెలియదు, కానీ 7 నెలల తర్వాత నాకు తెలిసింది కడుపుతో ఉన్నానని. మరి నాకు మగపిల్లని ఇచ్చినందుకు దేవుడి నామకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మా పాప మరి ఎటనే డాక్టర్ చదువుతుంది, పెద్ద పాప. మరి ఈ కృప ఇచ్చినందుకు దేవుడి నామకు వందనాలు చెల్లించు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా కామే. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుడి నామానికి వందనాలండి. ఇసగయ్య గారికి నా వందనాలండి. నా ప్రార్థన ఏంటంటే, గతంలో నాకు గర్భఫలం వచ్చిన 4 పిల్లలు పుట్టి చనిపోయారండి. అయినా ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎంతమంది డాక్టర్లు కలిసాను, కానీ ఎవరైనా ఏంటని చెప్పేవారు కాదండి. కానీ చాలా బాధతో వేదతో ఇలాగ ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఇసగయ్య గారి ప్రార్థనకి 5వసారి ప్రెగ్నెంట్గా ఉండగా వచ్చానండి. 3వ నెలలో వచ్చానండి. ఇసగయ్య గారి ప్రార్థనకి వచ్చిన తర్వాత తైలాభిషేకం చేసిన తర్వాత అయ్యగారు ఇచ్చిన తైలాభిషేకం రోజు నేను రాసుకొని ప్రార్థన చేసుకునేదాన్ని. ఇప్పుడు నాకు బాబు పుట్టాడండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకుని కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. రాయలం గ్రామం అండి. నేను
పంటలు పోయి ఎంతో ఇదిగా బాధతో వచ్చామండి ఇక్కడికి. ముందు ఇసాకయ్య గారిది 2023లో వాక్యం ఇంట్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా శ్రమల్లో చెలరేగుతూ ఉండగా పెట్టుకున్నానండి. అప్పుడు డైరెక్ట్గా మాట్లాడినట్టు మాట్లాడేవారండి. అవుతే ఓసారి పంట అవుతే పోయిందండి. తర్వాత ఈ తైలం పట్టుకెళ్ళండి వేసానండి. ఇసాకయ్య గారి తైలం వేసుకుంటే 10 రోజులు కీనోటంగా మబ్బు మూసేసిదండి. ఏ రోజున 10 రోజులు మబ్బు మూసిన బరకాలు లేకపోయినా ఆ ధాన్యం అంతా సేఫ్టీకి వెళ్ళిపోయిందండి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. అది గురాయపాలెం దగ్గర కొత్తూరండి. నాకు పెళ్ళి 5 సంవత్సరాలు అయింది, సంతానం లేదండి. మరి ఎన్నో హాస్పిటల్ తిరిగాము, ట్యూబ్ ఆపరేషన్ చేయించుకున్నాము, సంతానం లేదు. మా అక్క వాళ్ళు తాడేపల్లిగూడెం ప్రార్థనా శక్తికి వెళ్ళేవారు. మమ్మల్ని కూడా భీమవరం ప్రార్థనా శక్తికి వెళ్ళండి, సంతానం కలిగిద్ది అని చెప్పారండి. అలాగే మేము భీమవరం 8 నెలలు తిరిగామండి. మరి నాకు జనవరి నెలలో అయ్యగారు వాగ్దానం చేశారండి. 4 నెలలు ఏప్రిల్ అలాగా మీకు కార్యం జరిగిద్దని వాగ్దానం చేశారు. అలాగే నాకు గర్భఫలం వచ్చిందండి. తర్వాత మా అక్క కువైట్ వెళ్ళాలని చాలా రోజుల నుండి ప్రయత్నిస్తుందండి. తర్వాత ఆ కార్యం కూడా జరిగింది. కువైట్కి వెళ్ళింది, మంచి ఇల్లు దొరికిందండి. తర్వాత నాకు డెలివరీ విషయంలో ఉమ్మనీరు లేదు, రక్తం లేదు, ఆపరేషన్ పడాలని చెప్పారండి. మరి ప్రార్థనా శక్తి టైలు రాసుకొని 10,000 విత్తనం వేసుకుంటామని ప్రార్థన చేసుకున్నామండి. మరి దేవుడు నాకు అనుకున్న రీతిగా నాకు కుమారుని ఇచ్చారండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. అవునండి, మాది నిడమారు మండలం ఎన్కేపల్లి గ్రామం అండి. పెళ్ళయ్యాక ప్రెగ్నెన్సీలు వచ్చిపోతున్నాయండి. పోతే నేను చాలా మందులు వాడానండి, చాలా డబ్బులు పోసాము. ఎక్కడికి వెళ్ళినా నీకు వస్తుంది కానీ నిలబడుతుందో లేదో గ్యారంటీ చెప్పలేమమ్మా అని అన్నారండి. అయితే నేను ఇసాకయ్య గారి ప్రార్థనకు వచ్చానండి జనవరి 2024లో భీమవరం. వచ్చినప్పుడు నేను కమలాపల్లి ఇచ్చుకుని వచ్చానండి. అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారండి నాకు ఇలా కావాలంటే నీకు ఎవరు కావాలని అడిగారండి. నాకైతే బాబు కావాలండి అని అన్నానండి. అయ్యగారు 2 పళ్ళు తీసి నాకు ఇచ్చారండి. వెళ్ళి తీసుకుని రాపో అన్నారండి. 5 నెలల స్కానింగ్ వెళ్ళేసరికి 2 కమల పిల్లలమ్మ అని వచ్చిందండి.
కమల పిల్లలు అయితే నేను చాలా సంతోషపడిపోయి మళ్ళీ స్కానింగ్ తీయించుకుంటే స్కానింగ్లో మచ్చ ఉంది అన్నారే. తర్వాత మళ్ళీ ప్రార్థనకి వెళ్ళి వచ్చిన వెంటనే స్కానింగ్కి వెళ్ళాక మళ్ళీ మచ్చ ఏమీ లేదు, తగ్గిపోయిందని అన్నారే. కానీ నేను అప్పుడు పిల్లలు పుట్టాక నీ పిల్లలు బతకరో నువ్వు బతకవో అని నేను ఎక్కడ సంతకం పెట్టాలన్నా పెడతానని డాక్టర్లు అన్నారండి. విజయవాడ హాస్పిటల్లో పెట్టినప్పుడు నేను ఇసాకయ్య గారికి ఫోన్లో లైవ్లో చూసి ప్రార్థన చేయమన్నానండి. ఆ తెల్లారి నేను పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చేసానండి. రోజు తైలం వేసి ప్రార్థన చేసుకునేదానండి. దేవుడు ఇప్పుడు వరకు నా పిల్లల్ని నన్ను ఇలా కాపుదల్లో ఉంచినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నానండి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. విశాఖయ్య గారికి మా వందనాలండి. ఈ పాప మా తమ్ముడు గారి పాప అండి. ఈ పాప పెళ్ళయి 6 సంవత్సరాలు అయిందండి. గర్భఫలం రాలేదండి. ఎన్నో మందులు వాడిందండి, అయినా సరే రాలేదు. నేను ఇక్కడికి వచ్చి ఇలా సంగతమ్మ అని చెప్పానండి. ఎంతోమంది కార్యం జరుగుతుంది రమ్మన్నానండి. సరే అని చెప్పి అలా ఆయన ఒప్పుకున్నాడని చెప్పి వచ్చిందండి. 2 నెలలు వచ్చిందండి. 3వ నెలలో నాకు అలాగే స్పాన్సర్ చేసుకుందండి. 3వ నెలలో స్పాన్సర్ చేసుకుందండి. ఆ కవర్ అయ్యగారికి ఇస్తుండగా అయ్యగారు ఆ పాప ముఖం చూసి నవ్వారండి. దేవుడు ఆ నెలలోనే ఆ పాప కార్యం చేశాడండి. చక్కటి మగబిడ్డని ఇచ్చారండి. 8వ నెల వచ్చేసింది పురుడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమె. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాకు 10 సంవత్సరాల నుంచి సంతానం లేదండి. ప్రార్థనాశక్తికి 7 నెలలుగా రాగా మాకు చక్కటి కుమార్తెని ఇచ్చారండి. పాపకి చిన్న బిల్ల వచ్చిందండి. ప్రార్థనాశక్తి తైలం రాయగా అది కరిగిందండి. దేవుడికి చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. చూడండి, 10 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన ద్వారా దేవుడు గర్వఫలం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.